డాక్టర్ అమిత్ గోయల్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ గారితో ఉన్నాము. వారి వృత్తి పైన వారి యొక్క అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. డాక్టర్ వృత్తిలోకి మీ అనుభవం ఎలా ఉంది? మేము చదివిన 15 సంవత్సరాల ఈ చదువులో ఈ వృత్తిలో మేము చాలా అనుభవించాము. అంటే ఈ కాలం మీరు గత 2 సంవత్సరాలు చూసుకుంటే దీన్ని కోవిడ్ కాలం అంటాం. కోవిడ్ అనేది కొత్తగా వచ్చిన ప్రవేశం, ఇది కొత్తగా వచ్చిన వైరస్ మనల్ని చాలా నేర్పించిందండి. సో డాక్టర్ అనే మనిషి ఎలా సాక్రిఫైస్ చేసి మీదకి వచ్చారో అందరు చూసాము. మా సేవలు అందరినీ మేము అందించాము. మమ్మల్ని ఈ కోవిడ్ వల్లనే ఏ స్టేటస్ స్థాయి లేకున్నా అందరినీ సేవలు అందించాము. అందరినీ మేము కాపాడగలేటట్టు మేము అందరినీ మా సేవలు అందిస్తూ వైద్య సిబ్బంది ద్వారా మా నర్సెస్ ఉండనియండి, ఫిజియోథెరపిస్టులు ఉండనియండి, అందరు కలిసి మేము చాలా మటుకు సేవలు ప్రజలని అందించడం జరిగింది. సో ఇది ఈ కోవిడ్ వల్ల మేము చూసేది ఏంటంటే ఈ సంవత్సరం ఈ నేషనల్ డాక్టర్స్ డే ఏదో ఉంది దాన్ని చాలా గణనీయంగా జరపడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం కోవిడ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఒక మెసేజ్ని మేము డెలివర్ చేయగలం. చెప్పిన దాన్ని బట్టి చూస్తే డాక్టర్ అంటే దేవుడు అని అనిపిస్తుంది. ఎందుకంటే డాక్టర్ అంటే దేవుడు అని కంపల్సరీ డాక్టర్స్కి అందరూ అట్లా భావిస్తారు. దానిపైన మీ అభిప్రాయం తెలపండి. ఒక అభిప్రాయం, చిన్నప్పటి నుంచి మేము కూడా మా నాన్నగారు మా అమ్మగారు కూడా చెప్పేది డాక్టర్స్ ఒక దేవుడు అనే చెప్పేవారు. కానీ అది కొన్ని స్థాయిగా నిజంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము చదివిన చదువు వైద్యం మమ్మల్ని నేర్పిస్తుంది. సో ప్రతి ఒక్కరు మమ్మల్ని డాక్టర్గానే చూస్తే మంచిది. దేవుడు అనుకుంటే ఆశలు పెరిగిపోతాయి. కొందరిలో మేము నిజంగానే సహాయం చేయలేకపోతాము. వాళ్ళు లేటర్ స్టేజెస్లో వచ్చినప్పుడు మేము సహాయం అందించకపోవడం వల్ల వారి కోపాలు మా మీద తీర్చడం, మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని వేధింపులకు గురి చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో దేవుడే కాదు, మేము ఒక మనుషులమే. మాకు డిగ్రీలు వచ్చాయి, మేము చదివినాము. మా చదువుని మేము సేవల రూపంలో అందించడం జరుగుతుంది. వైద్య వృత్తి పైన ఉన్న డిమాండ్ ఎలా ఉందంటారు? మీద ఉన్న డిమాండ్ ప్రతి ఒక్కడు చిన్నప్పటి నుంచి మీరు కూడా చూస్తుంటే డాక్టరే కావాలా, ఇంజనీరే కావాలని చెప్తారు, కానీ యాక్టరే కావాలని ఎవరు చెప్పరు. సో ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు చాలా మంచి బ్రాంచ్ ఇది. మెడిసిన్ ఇస్ ఎ వెరీ నోబెల్ బ్రాంచ్ అంటాం మేము ఇంగ్లీష్లో, కానీ మంచి బ్రాంచ్, కానీ ఇది స్లో బ్రాంచ్ అండి. సో 18 years నుంచి మేము స్టార్ట్ చేసే జర్నీ మేబీ 35 years దాకా మేము చదివిన చదువులే ఇవి. సో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఇది ఒక ధ్యాస, ఇదొక దీన్ని ఒకటి మేము ఏమంటామంటే ఇట్ ఈస్ ఏ దీన్ని ఒక లక్షణంగా కాకుండా మీరు చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇంత ఈజీ కాదు. మేము డాక్టర్లో చేరామా, మాకు డిగ్రీలు వచ్చాయనే కాదు, మీరు సేవలు అందించడానికి, మీరు డే అండ్ నైట్ పని చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఇలాంటి ప్రొఫెషన్లో చేరండి. అందుకే అంటారనమాట డాక్టర్స్ అంటే దేవుళ్ళని. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది అర్థమవుతుంది. సరే, ఇంకొకటి, వైద్యులు ప్రాణాలకు సైతం పనగబెట్టి రోగులకు సేవలు అందిస్తుంటారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? కోవిడ్ కాలంలో దాదాపు వేలాది డాక్టర్లు చనిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీల కోసమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు, భర్తలు కోసమే కాకుండా సేవలు అందించడం. సో దీన్ని మేము వారియర్స్ అంటాము. మేము ఆర్మీ లాంటి కానీ మేము డే అండ్ నైట్ పనిచేసాము. ఒక పీపీ కిట్ వేసుకుంటూనే, మాస్క్ వేసుకుంటూనే మేము సేవలు అందించడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మేము చెప్పాల్సిన బాధ్యత ఏంటంటే చాలామంది డాక్టర్స్ వాళ్ళ శరీరాలనే కాకుండా వాళ్ళ హెల్త్నే కాకుండా నెగ్లెక్ట్ చేస్తూ డైలీ సేవలు అందించడానికి వెళ్ళారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము కూడా మనుషులమే, కానీ ఫస్ట్ సర్వీస్ ఫస్ట్, సేవ ఫస్ట్. సేవ ఇస్ ద బెస్ట్ ధర్మ అనుకుంటూనే మేము ముందుకు సాగడం జరుగుతుంది. సార్, ఒకప్పుడు డాక్టర్ అంటే చేతి నాడి చూసి రోగాన్ని గుర్తించేవారు, కానీ ఇప్పుడు అన్ని వైద్య పరీక్షలు చేయాల్సి వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం? వచ్చేసరికి నేను ఒక హార్మోన్ స్పెషలిస్ట్ని. సో నేను నాడి పట్టుకొని చెప్పడం
సాధ్యమే కాకుండా కొన్ని లక్షణాలు ఉంటాయి. సో మా బ్రాంచ్ వచ్చేసరికి రిపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటామండి. సో చాలా మటుకు థైరాయిడ్ పేషెంట్స్ చూసుకుంటే వాళ్ళకు సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఆ సిమ్టమ్స్ వేరే వాటిలో కూడా ఉంటాయి. సో నాకు డయాగ్నోస్టిక్ అంటే మేము బ్లడ్ టెస్ట్ చేయకుండా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే అండి ఇవాళ రేపు ఆ సమయంలో బ్లడ్ టెస్ట్ ల్యాబ్స్ కూడా తక్కువగా ఉండేవి, కాస్ట్లీ ఉండేవి. సో ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్క కార్నర్లో ల్యాబ్స్ ఉన్నాయి, మీ ఇంటికి కూడా వచ్చి చేసే సౌకర్యాలు అందిస్తున్నారు ల్యాబ్స్. సో దీనివల్ల ల్యాబ్ టెస్ట్ హ్యావ్ బికమ్ మోర్ కామన్ అండి, అండ్ కాస్ట్ కూడా తగ్గినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాబ్ టెస్ట్ చేయడం వల్ల చాలా డిజీజ్ బయటపడుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు అవగాహన వల్ల హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు. సో ఆ హెల్త్ చెకప్స్ వల్ల ప్రివెంటివ్గానే ముందు జాగ్రత్తగానే వాళ్ళకు ఇవి తెలిసిపోతున్నాయి. కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తున్నాయి, కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి, కొందరికి హార్ట్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. సో ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ వల్ల జరిగే ఆస్కారం ఇవి తెలుస్తున్నాయండి మాకు. సో ఇప్పుడు నా క్లినిక్లో నా సెంటర్లో వచ్చే పేషెంట్ కూడా చాలా మంది హెల్త్ చెకప్స్ తీసుకొని వస్తారు. సో అవిటి చూసే వాళ్ళు వస్తారు. సో ఇది ఒక మంచి పద్ధతిగా మారింది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్, కానీ దాన్ని వేరే లాగా తీసుకోకూడదు. సార్ ఇంకొకటి, షుగర్ వ్యాధిగ్రస్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు, దానికి ఏంటి సార్ కారణం? మనం ఎక్సర్సైజ్ మరియు డయట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే డిజీజ్ అండి. సో ఈ షుగర్ పేషెంట్స్ ఎందుకు వస్తున్నారు, ఎందుకు పెరుగుతున్నారంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మేము చిన్నప్పుడు క్రికెట్ ఇవన్నీ ఆడేవాళ్ళం. ఇప్పుడు మీరు చూసుకుంటా ఉంటే జాగాలే లేవు, పార్క్లే లేవు, పార్కులు ఉన్నా కూడా ఆడడానికి ఆస్కారాలు లేవు. ఎందుకంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పిల్లలు బయట పోకపోవడం. నెక్స్ట్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఈ పెద్ద జంక్ ఫుడ్ లేకుండే అండి. సో ఇప్పుడు ఎవరు చిన్న పిల్లల్ని చూసినా, మీరు పెద్దోళ్ళని చూసినా పిజ్జాలకు ఆధారపడడం, ఫాస్ట్ ఫుడ్కి ఆధారపడడం, ఈ చిప్స్ ఇలాంటివి ఎక్కువగా తినడం, ఫ్రైడ్ ఐటమ్స్ వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. సో ఈ వెయిట్ పెరగడం ఒకటి, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇంకొకటి. సో ఇలాంటివి అన్నీ చూస్తే నెక్స్ట్ ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్, మందు ఇంకా స్మోకింగ్ వల్ల కూడా జనాలు దీనివల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది. సో ఈ డయాబెటీస్ పెరగడానికి కారణం ఇవి. సో జంక్ ఫుడ్ ఒకటి, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఆల్కహాల్ మందు తీసుకోవడం ఎక్కువగా, స్మోకింగ్ ఇలాంటివి చేస్తే కనుక డయాబెటీస్ అందుకే పెరిగిపోతుంది. షుగర్ వ్యాధి సోకిన వారికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? వారిలో లక్షణాలు ఏంటంటే బాగా ఆకలి ఉండడం, మాటికి బాత్రూమ్ వెళ్ళడం 2 నుంచి 3-4 సార్లు, లేకుంటే నిద్రపోయిన వారు కూడా రాత్రి లేచి బాత్రూమ్కి వెళ్ళడం, అలానే కాకుండా దాహం, నీళ్ళు కూడా ఎక్కువగా తాగడం, 4 నుంచి 5 లీటర్లు తాగడం, లేదా చాలా ఎక్కువ షుగర్స్ ఉన్న వాళ్ళలో వెయిట్ లాస్ అవ్వడం అంటే బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు కనపడవచ్చు. లేదా చిన్న పుండ్లు అలాంటివి కూడా ఉండి అవి మానకపోవడం, ఇవన్నీ లక్షణాలండి డయాబెటీస్కి. సో ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉండి అవి కంట్రోల్ కాకపోవడం. నెక్స్ట్ వచ్చేసి ఆకలి, హంగర్ అంటాం దాన్ని, ఇంగ్లీష్లో హంగర్, ఎక్సెసివ్ హంగర్ అంటాం. థర్స్ట్ అంటే నీళ్ళు ఎక్కువగా తాగడం, లేదా మాటికి బాత్రూమ్ పోవడం, బాత్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్ళడం, లేదా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దీన్ని డయాబెటీస్ లక్షణాలు ఉండొచ్చని చెప్తాము. లక్షణాలను గుర్తుంచుకుంటే సరిపోతుందా, లేదంటే టెస్ట్ల ద్వారా కూడా గుర్తించు? బాధ్యత ఉంటుంది. ఆ టెస్ట్లు అనేవి ఏంటి, HbA1c అనే గత 3 నెలల యావరేజ్ ఒకటి చూస్తామండి. ఫాస్టింగ్ షుగర్స్ కూడా చూస్తాం. ఫాస్టింగ్ షుగర్ మోర్ దాన్ 126 ఉంటే కనుక, 126 కన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని డయాబెటీస్ అని గుర్తిస్తాము. లేదా మా HbA1c లెవెల్స్ కూడా కట్ ఆఫ్ మోర్ దాన్ 6.5 ఉన్న వాళ్ళలో కూడా మేము డయాబెటీస్ అంటామండి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఇలాంటి రిపోర్ట్స్ కనిపించినప్పటికీ మేము డయాబెటీస్ ఉన్నట్టు నిర్ధారించి టాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. డయాబెటిక్స్ ఉన్న వారికి మళ్ళీ ఈ కోవిడ్ సీజన్ లో కానీ వేరే ఇతర వ్యాధులు ఏమైనా వచ్చాయి? సీజన్ లో డయాబెటీస్ పెరగడం చూసాము. అదొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఎక్కువ ఇంట్లో ఉండి జంక్ ఫుడ్స్ తినడం, అంటే ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, ఇదొకటి. సెకండ్ థింగ్, కోవిడ్ వల్లనే డయాబెటీస్ పెరిగినట్టు కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ వచ్చాయి. దాంట్లో ఏం కనిపించిందంటే ఈ కోవిడ్ వైరస్ అనే వైరస్ పోయి మీ ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్లో ఆ సెల్స్ని చంపేయడం జరుగుతుంది. సో దానివల్ల ఇన్సులిన్ ఏది ప్రొడక్షన్ అవ్వాలో బాడీలో అది సరిగ్గా
ప్రొడక్షన్ ఉండకపోవడం మూలాన మీకు డయాబెటీస్ అనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. మూడోది, కోవిడ్లో కూడా కొందరికి స్టీరాయిడ్స్ అనే ఒక డ్రగ్ వాడడం జరిగిందండి. ఆ స్టీరాయిడ్ వల్ల కూడా చాలా మందికి షుగర్ పెరుగుతుంది. సో ఇది ఆ డ్రగ్ ఆపిన తర్వాత షుగర్ వెళ్ళిపోతుంది. కానీ ఇంకొకటి చూసాం ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళలో కోవిడ్ సోకిన వారికి షుగర్స్ పెరిగిపోతున్నాయి. అది అందుకే మేము చెప్పాము ఈ రీసెర్చ్ ఆర్టికల్స్ వల్ల దట్ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్స్ ద ప్యాంక్రియాస్ అని నిర్ధారణకు వచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళకి కోవిడ్ సోకే అవకాశాలు ఉన్నాయని అందరూ అంటున్నారు బయట. అంటే అది ఎంతవరకు నిజం? షుగర్ ఉన్న వాళ్ళలో కోవిడ్ సోకడం ఎక్కువగా కనిపించింది. సో అలాంటి వాళ్ళలో షుగర్ ఉండి కోవిడ్ సోకితే వాళ్ళకు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగినట్టు రీసెర్చ్ ఆర్టికల్స్ చూపించాయి. సో అంటే వాళ్ళ జీవితం కోల్పోవడం, లేదా వాళ్ళకు ఎక్కువ రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన బాధ్యత రావడం, లేదా వాళ్ళు రికవర్ అయిన తర్వాత కూడా షుగర్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ లక్షణాలండి. అవును, 100% సత్యం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కోవిడ్ ఎక్కువగా సోకుతుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా షుగరీ ఫుడ్స్ అంటే మీ మామిడి పండ్లు అలాంటివి, లేదా పుచ్చపండు అలాంటివి అవాయిడ్ చేయాలి. రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో రైస్తో చేసిన మనం నార్మల్ రైసే కాకుండా మీరు ఇడ్లీలు ఉండనివ్వండి, వైట్ ఇడ్లీ, వైట్ దోశ అలాంటివి ఎక్కువ తినకూడదు. సో అదే కాకుండా మీరు కూల్ డ్రింక్స్, ఈ షుగర్, టీ కాఫీలో షుగర్ వేయడం ఇలాంటివి అవాయిడ్ చేసి మళ్ళీ బేకరీ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏమి తినొచ్చు అనేది. సో ఏమి తినొచ్చు అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే ఏంటి? మన బతాయి పండు, ఆరెంజ్ పండు, యాపిల్, కివి, మళ్ళీ దాంతో కాకుండా శ్రీధాన్య గల అంటాం, రాగి, కొర్రలు, మిలెట్ బేస్డ్ డైట్ తిన్న వాళ్ళలో మేము చూసాము షుగర్ ఎక్కువగా పెరగదు. సో ఇలాంటి మీరు కరెక్ట్గా తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆస్కారం నార్మలైజేషన్ అంటే ఖచ్చితంగా మీకు నార్మలైజ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. దానిలో ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇలాంటివి తీసుకోమని చెప్తున్నారు. అంటే అవి తీసుకోవచ్చా? అంటే విటమిన్స్ అనే టాబ్లెట్స్ రూపంలో కానీ అలా తీసుకుంటే మంచిదా, ఫుడ్ రూపంలో తీసుకుంటే మంచిదా? మేము ఇప్పుడు చూసేది ఏంటంటే వైటమిన్ సి ఎక్కువగా పెరిగిపోతుంది. వాళ్ళు ఇప్పుడు చాలా రోజుల నుంచి వైటమిన్ డి, వైటమిన్ సి ఎవరిని అడగకుండానే న్యూస్ చూసన్నా ఎక్కడో చదవన్నా టాబ్లెట్స్ వేసుకొని హైపర్ విటమినోసిస్ సి, హైపర్ విటమినోసిస్ డితో వస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు దయచేసి వైద్యుడిని ఒకసారి కనిపించండి. వైద్యుడిని కలిసేసి మీరు దయచేసి వారి అడ్వైస్ తీసుకున్న తర్వాతనే ఏదన్నా మాత్రలు వాడండి. అలానే కాకుండా 2 years 3 years మీరు ఎక్కువగా ఈ విటమిన్స్ వాడితే మీకే ప్రమాదం. ఎందుకంటే జింక్ అనే ఒక టాబ్లెట్ చాలా మంది జింకోవిట్ అని, జింక్ అని చాలా మంది యూజ్ చేశారు. దాంతో మేము ఏం చూసామంటే ఈ బ్లాక్ ఫంగస్ కేసులకి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జింక్గా మారింది. జింక్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో బ్లాక్ ఫంగస్ ఎక్కువగా కనిపించినట్టు తేలింది రీసెర్చ్లో. సో దయచేసి మీరు మీ ఇష్టపరంగా లేదో మీ పక్కన వాళ్ళు తీసుకుంటున్నారని మీరు ఇది వాడడం మంచిది కాదండి. ఎలాంటి ఆహారాలు తీసుకోమని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తున్నారు? సెకండ్ వేవ్ ఎండింగ్ లోకి వస్తుంది మరియు థర్డ్ వేవ్ రాకుండా ఉండడానికి మనం ఎలా ముందు జాగ్రత్తగా డయట్ పాటించాలంటే ఇమ్యూనో బూస్టింగ్ డయట్స్ అంటాం దీన్ని. సో దీంట్లో మీరు ఎక్కువగా షుగర్స్ ఉండకుండా ఎక్కువ మినరల్స్ ఉండడం. ఈ మినరల్స్ అంటే ఏంటి? మీరు రాగి లాంటివి, మళ్ళీ మీరు కాడ లాంటివి అలాంటివి తినొచ్చు. లేదా మీరు నార్మల్ ఫుడ్స్, మీ నార్మల్ ఫ్రూట్స్ ఉండొచ్చు, మీ నార్మల్ వెజిటేబుల్స్ ఉండొచ్చు, లైక్ యాపిల్, గోవా, లేదా మీ పప్పులు ఉండొచ్చు, పల్సెస్, మినపప్పు, పెసరపప్పు, నార్మల్ రైస్ ఇలాంటివి తినండి. ఎక్కువ మీరు హై ఫ్యాట్ కంటైనింగ్ డయట్, హై కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ లాంటివి ఎక్కువ అవాయిడ్ చేయండి. ఎక్సర్సైజ్, యోగాల మీద మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు ఫలితాలు ఉంటాయండి. అదే కాకుండా కోవిడ్ అయిపోతుందని మీరు మాస్కులు లేకుండా తిరగడం మంచిది కాదు. సో ఇంపార్టెంట్ విల్ బి సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెంట్ అండి. న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ గురించి మీరు దానిపైన మాకు కొంచెం అవగాహన కల్పిస్తారా? ఇంబ్యాలెన్స్ అంటే అదొక సీసా లాంటిది. సీసా అంటే ఒక చిన్నప్పుడు మేము గేమ్ ఆడేది.
ఒకరు మీద కూర్చునేవారు, ఇంకొకరు కింద కూర్చునేవారు. సో ఎవరు బలం ఉంటే ఆ సీసా అనేది అటు వెళ్ళిపోయేది. సో న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ కూడా అలాంటిదే. మీరు ఇన్పుట్, మీ శరీరంలో తీసుకున్న ఆహారం ఇన్పుట్ ఎక్కువ ఉండి మీరు అవుట్పుట్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ని ఎలా కంట్రోల్ చేయాలంటే మీరు అవుట్పుట్ అంటే మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ షుడ్ గో హయ్యర్. అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ పెరగాలి, ఇన్పుట్ తగ్గాలి. ఇన్పుట్లో కూడా న్యూట్రిషియస్ ఫుడ్స్ పెరగాలి, జంక్ ఫుడ్ తగ్గాలి. సో అప్పుడుకే ఈ సీసా బ్యాలెన్స్ మీద వస్తుంది. సో అది ఇట్ ఈస్ లైక్ అ టగ్ ఆఫ్ వార్. మీరు ఎటు తిప్పితే సీసా అటు తిరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా మీరు అవుట్పుట్ ఎక్కువ చేస్తే మీ సీసా అవుట్పుట్ తరఫున పెరిగి మీరు ఖచ్చితంగా లాస్ ఆఫ్ వెయిట్ అవుతారు, బ్యాలెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా అవుతుంది. సో ఇట్ ఈస్ సింపుల్ దాట్ మీరు ఎక్కువగా ఏది తీసుకోకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ అ బ్యాలెన్స్డ్ ఫార్మ్ ఇన్ యువర్ డయట్. ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఏంటి సార్? దానిపైన మాకు కొంచెం అవగాహన కల్పిస్తారా? ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఒక హార్మోన్ సూపర్ స్పెషలిస్ట్. ఎండోక్రైనాలజీ డిగ్రీ అంటే మేము ఎంబీబీఎస్ అనే ఒక 5 సంవత్సరాల కోర్స్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ లేదా ఎండి పీడియాట్రిక్స్ అనే 3 సంవత్సరాల కోర్స్ తర్వాత మరియు దాని తర్వాత అయిపోయాక సూపర్ స్పెషాలిటీ, మీ కార్డియాక్, మీ హార్ట్ డాక్టర్ లాంటి డాక్టర్ కాకుండా మేము హార్మోన్ స్పెషలిస్ట్ అంటాం. అంటే ఏంటి? డయాబెటీస్, థైరాయిడ్ మరియు హార్మోన్స్ అంటే మీ శరీరంలో ఉత్పత్తి అయిన హార్మోన్స్కి మేము స్పెషలిస్ట్ లాంటి డాక్టర్లు. సో దీన్ని ఎండోక్రైనాలజీ అంటామండి. ఏ హార్మోన్ శరీరంలో కూడా ఇంబ్యాలెన్స్ అవ్వకపోవడానికి కారణం ఎండోక్రైనాలజీ అనే ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్ స్పెషాలిటీలో డీల్ చేసే డాక్టర్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటాం. డయాబెటీస్ టైప్స్ ఎన్ని రకాలు ఉంటుంది సార్? దానిపైన వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? డయాబెటీస్ రకాలు అనేవి కామనెస్ట్గా ఉండేవి టైప్ 1 మరియు టైప్ 2. టైప్ 1 అంటే చిన్న పిల్లల్లో రావడానికి ఆస్కారం, చిన్న పిల్లల్లో వస్తుంది. టైప్ 2 అనేది 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లేదా దాని తర్వాత కూడా వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళు బాగా సన్నగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్లో హిస్టరీ డయాబెటీస్ లేకుండా ఉండడానికి ఆస్కారం బుక్లలో చెప్తున్నారు. టైప్ 2 డయాబెటీస్లో పేరెంట్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే మదర్ అన్న ఫాదర్ అన్నకి డయాబెటీస్ ఉండడం, లేదా వాళ్ళు బాగా లావుగా ఉండడం, లేదా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో రావడం. 4వ పాయింట్, టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా ప్రెజెంటేషన్లో ఎప్పుడన్నా కోమా లాంటి సిచ్యువేషన్ లేదా బాగా షుగర్స్ ఎక్కువగా ఈ కీటోన్స్ అనే ఒక ప్రమాదం అనే ఒక అంశం వాళ్ళ శరీరంలో పెరిగిపోయి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు తెలిసిన డయాబెటీస్ టైప్ 1. టైప్ 2 డయాబెటీస్ నార్మల్గానే ఈ సిమ్టమ్స్ చెప్పినాం మేము, అలాంటి సిమ్టమ్స్తో వాళ్ళు హాస్పిటల్కి లేదా మా దగ్గర వచ్చే టైప్ 2 డయాబెటీస్. నెక్స్ట్ వచ్చేది కొంచెం ప్యాన్క్రియాటిక్ డయాబెటీస్ అని కూడా అంటామండి. ఆ ప్యాన్క్రియాటిక్ డయాబెటీస్ అంటే వాళ్ళు బాగా సన్నగా ఉండి వాళ్ళ కడుపులో ప్యాన్క్రియాస్లో యూజువల్గా రౌతులు ఉండడం, లేదా వాళ్ళు క్రానిక్గా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత రౌతులు ఫామ్ అయ్యి ఆ రౌతుల వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకుండా ఉండడంలో దాన్ని FCPD అంటామండి, ఫైబ్రో క్యాల్సిఫిక్ ప్యాన్క్రియాటిక్ డిజీజ్. సో వాళ్ళ లక్షణం ఏంటి? వాళ్ళు ఏది తిన్నా కూడా, హై ఫ్యాట్ డయట్ తిన్నా కూడా మోషన్లో వాళ్ళకు ఫ్యాట్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వాళ్ళు బాగా సన్నగా పడిపోవడం, వాళ్ళలో టాబ్లెట్సే కాకుండా ఇన్సులిన్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో టైప్ 1 అనేది ఉంటుందని చెప్పారు. అంటే ఏ వయసు చిన్న పిల్లల నుంచి ఎప్పటి వరకు వచ్చేది నియోనేటల్ డయాబెటీస్ అంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత 1 year to 1.5 year తర్వాత వచ్చేది టైప్ 1 డయాబెటీస్ అంటాం. ఈ టైప్ 1 డయాబెటీస్ అనే డయాబెటీస్ వాళ్ళలో మనము ఇన్సులిన్ అనేదే ట్రీట్మెంట్. సో ప్రపంచంలో మీరు USA కాకుండా యూరోప్ ఎక్కడన్నా ప్రపంచంలో వెళ్ళండి, వాళ్ళ జీవితం సాగడానికి ఇన్సులినే మార్గం. వాళ్ళకు టాబ్లెట్స్ అనేవి పనికి రావండి. టాబ్లెట్స్ అనేవి ఇంకా రీసెర్చ్లో ఏమీ తేలలేదు. సో దయచేసి నా సజెషన్ ఏంటంటే, దయచేసి ఎవరు చెప్పినా కూడా వాళ్ళకు ఇన్సులిన్ ఆపకూడదు. ఎంత చిన్న బాబు ఎంత చిన్న పాప ఉన్నా కూడా వాళ్ళకు లైఫ్ లైనే ఇన్సులిన్. మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే వాళ్ళని మనమే కాంప్లికేషన్స్ అంటే ప్రమాదంకి గురి చేస్తున్నాము. సార్, ఇప్పుడు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చికిత్స ఎంతవరకు తీసుకోవాలి? ఎప్పటి వరకు ఈ చికిత్స తీసుకోవాలి? డయాబెటీస్ తొందరగానే, సపోజ్ వాళ్ళు 30 సంవత్సరాల లోపల వస్తే వాళ్ళని డయాబెటీస్ ఇన్ యంగ్ అంటారు.
కొన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ని మేము రివర్స్ కూడా చేయొచ్చు. రివర్స్ అంటే వాళ్ళు పూర్తిగా నార్మల్ అయ్యి టాబ్లెట్స్ లేకుండానే వెయిట్ ఇంకా మరియు ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గిస్తే వాళ్ళ డయాబెటీస్ని రివర్స్ చేస్తాం. దాన్ని టైప్ 2 రివర్సల్ డయాబెటీస్ రివర్సల్ అంటామండి. లేదా ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు టాబ్లెట్స్ అనేవి వాడాల్సిన బాధ్యత వస్తుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ జీవితం ఎలా సాగుతుంటే ముందు సాగుతుంటే ఎప్పుడన్నా ఒక్కసారి ఇన్సులిన్ వాడడం ఖాయం. ఎందుకంటే మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి రోజుకి తక్కువ అవుతుంది. సో వాళ్ళకు ఇన్సులిన్ మీదనే మంచిది. సో చాలా మంది పేషెంట్స్ వచ్చి డాక్టర్ గారు మాకు ఇన్సులిన్ లేకుండా టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్తారు. నా అభిప్రాయం నా విజ్ఞప్తి వాళ్ళకి ఏంటంటే ఇన్సులినే మీకు లైఫ్ లైన్. ఇన్సులిన్ తొందరగా స్టార్ట్ చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. సో మీరు దయచేసి చికిత్స పరంగా ఒక ఎండోక్రైనాలజిస్ట్, ఒక హార్మోన్ స్పెషలిస్ట్ని దయచేసి కలవండి. సరిగ్గా మేము చెప్పినట్టు మీరు పాటిస్తే మేము నిజంగానే మీకు ప్రాపర్ చికిత్స, మీ కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్తో వచ్చే ప్రాబ్లమ్స్ని కాపాడుకోవచ్చు. సో మీ లైఫ్ ఘనంగా మంచిగా పూర్తి స్థాయిలో చికిత్స ఉందంటారా? టెక్నాలజీ వల్ల ఇప్పుడు చాలా మటుకు కొన్ని అడ్వాన్స్డ్ చికిత్సలు వస్తున్నాయండి. దాంట్లో ఒకటి ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే ప్యాంక్రియాస్ పనిచేయకుండా ఉండడం వల్ల మేము బయట నుంచి ఒక పంప్ లాగా పెట్టి వాళ్ళకు ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. అదొక చికిత్స కొత్త రూపం. దాంతో కాకుండా ఐలెట్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా కొత్తగా వచ్చింది. అది కూడా మన ప్యాంక్రియాస్ శరీరంలో పనిచేయడం లేదు. సో అలాంటి టైర్ లాంటిది అనుకుందాం దాన్ని. సో కొత్త టైర్ వేయడం రూపంలో మేము కొత్త ఒక ప్యాంక్రియాస్ లాగా, సూడో ప్యాంక్రియాస్ లాగా బయట ఒక మషిన్ ఫిట్ చేస్తాం. సో దానివల్ల కూడా మీకు మీ శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ లాగానే పనిచేస్తుంది. సో ఇది కూడా ఒక చికిత్సలో కొత్త రూపం. వాస్తవంగా చెప్తే మీకు డయాబెటీస్ వచ్చిందంటే టాబ్లెట్సే మార్గం, లేదా ఇన్సులినే మార్గం. సో దీని తప్ప మార్గాలు వేరేగా ఉండవు. ఎవరన్నా మీకు డయట్తో మేము మీకు డయాబెటీస్ పూర్తిగా ఆగిపోతుంది, లేదా టాబ్లెట్స్ తింటే మీ కిడ్నీలు ప్రమాదం గురిగా అవుతారు, ఇవన్నీ మూఢనమ్మకాలండి. దీన్ని నమ్మకండి. డయాబెటీస్ పైన వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? డయాబెటీస్ లో 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్ అంటే మైక్రో అంటే చిన్న వెసల్స్. మన శరీరంలో కూడా పెద్ద ఆర్టరీసే కాకుండా చిన్న ఆర్టరీస్, చిన్న వెసల్స్ కూడా ఉంటాయి. సో దీన్ని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. దాంట్లో ముఖ్య భాగంగా న్యూరోపతి అంటే నరాల మీద వాపు రావడం, నరాల మీద ప్రభావం పడడం. నెక్స్ట్ మనం డయాబెటిక్ ఫుట్ అంటాం. డయాబెటిక్ ఫుట్ అంటే మన చిన్న కాళ్ళలో చిన్న నరాల నుంచి రక్తం సరిగ్గా పోకపోవడం వల్ల కొంచెం బ్లాక్గా అవ్వడం, లేదా బాగా కాళ్ళలో నొప్పిలుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు. దీన్ని పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటామండి. మూడోది డయాబెటీస్ వల్ల పెద్ద వెసల్స్కి అటాక్ అవ్వడం, దాన్ని మ్యాక్రోవాస్కులర్ డిజీజ్ అంటాం. అవి ఏంటి? కిడ్నీ మీద ప్రభావం చూపించడం, బీపీ ఎక్కువ పెంచడం, గుండె మీద ప్రభావం చూపించడం, లేదా మన బ్రెయిన్కి స్ట్రోక్కి గురి చేయడం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సో మా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మీరు HbA1c అనే ఒక టెస్ట్ని 7% లోపల పెట్టుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి దాదాపు 20% వరకు మనము తగ్గించవచ్చు. సో దయచేసి అందుకే ప్రాపర్ ట్రీట్మెంటే దీనికి మార్గం. మన డాక్టర్ గారు అందించిన విలువైన సమాచారాన్ని, డయాబెటీస్ పైన పూర్తి అవగాహన కల్పించినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు. మన సికింద్రాబాద్లో విక్రమ్పురి కార్ఖానాలో మనకు అన్ని నూతన ఆధునిక పద్ధతిలో డెవలప్ అయిన వైద్య సేవలు అందించడానికి మన డాక్టర్ అమిత్ గోయల్ గారు ఏజీ సెంటర్ ఫర్ డయాబెటిస్ అండ్ థైరాయిడ్ ఎండోక్రైన్ మన నూతన ఆధునిక పద్ధతిలో ఇక్కడ వైద్య సేవలు అందించబడతాయి. దగ్గరలోనే ఉంది, చూడండి.